నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు పాణ్యం నియోజకవర్గంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ అధినేత చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని ప్రజలకు అవగాహన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచారము కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్న నాయకులు చంద్రయానగుట్టలో మజ్లిస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారము రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానం గడిచిన 9.5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పాలి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ని విమర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలము దుర్వేసి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు అంగజాల కృష్ణ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి నోచుకుంటుందని జగన్ ప్రభుత్వంతో అన్ని విధాల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన భవిష్యత్తు గ్యారెంటీగా బాగుంటది నీకు 10,000 నెలకు నీ చిన్న కేకు 10,000 పెద్ద కేకు 10,000 ఎంతమంది పిల్లలు అన్ని 5,000 ఎంతమంది పిల్లలు అంత 5,000 మా ఎవరికి వెళ్ళిన వాళ్ళది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం వివిధ గ్రామాలలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు పామెడ జ్యోతి భీంభరత్ ప్రచారంలో భాగంగా సోల్పేటు మద్దూరు చందనవెల్లి తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తరపున పీసరి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు పల్లెకి పోయింది నిజామాబాద్ పోయింది కాకినాడ పోయింది అన్ని మేమే బాంబులు ఇడిస్తే బతికొచ్చిన వాళ్ళం కూడా మేమే మంగళ రత్నమ్మ రుక్కమ్మ జంగమ్మ బ్యార్ పెంటమ్మ మేమందరం పోయి వచ్చిన వాళ్ళమే 3 రూపాయల గిలాస నీళ్ళు దాక్కుంటే తెలంగాణ తెచ్చినాం తెలంగాణ తెచ్చిన తర్వాత ఆడు మోసం చేస్తాడని మాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు మాకు కాంగ్రెస్ కావాలని చెప్పి ఇగో మా కొడుకులు ఇగో ఈయన మా కొడుకే మా బావ కొడుకు ఇగో అల్లుడు ఇంతమందిని కూడా కాంగ్రెస్ గురించి 5 సంవత్సరాలు మేము అనుకున్నాం కాబట్టి మేము వేయాలనుకుంటున్నాం కాబట్టి అన్నలు ఇవ్వడు కాబట్టి మాకు అన్నిటికీ సౌకర్యం చెప్పి మేము అనుకుంటున్నాం మేము కోరుకుంటున్నాం 8 గ్రామాలు ఉదయం నుండి 8 గ్రామాలు గడప గడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీంభరత్ అన్న గారి సతీమణి అక్క జ్యోతి భీంభరత్ గారు రావడం జరిగింది ఇలా ఏ గ్రామానికి పోయినా బ్రహ్మరథం పడుతుర్రు ప్రజలు ఎందుకంటే ఇలా 10 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పడుతున్నారు 2015 సంవత్సరంలో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక మంత్రి మహేందర్ రెడ్డి గారు ఇదే చందనవెల్లిలో డబుల్ బెడ్రూమ్ స్టోన్ వేయడం జరిగింది 2 దఫలుగా గవర్నమెంట్ వచ్చినా ఇప్పటి వరకు మన చందనవెల్లే కాదు మన మండలంలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ అనేది ఊసేలేదు ఇలా దళితులకు 3 ఎకరాలన్న ఈ ప్రభుత్వం ఈ దగాబాద్ ప్రభుత్వం ఈ బట్టబాద్ ప్రభుత్వం మా 3 ఎకరాలు కాదు ఇందిరమ్మ ఇచ్చిన ప్రభుత్వ భూములని లాక్కొని ఇలా మమ్మల్ని నడి రోడ్డు మీద అమాలి పనిచేసేటట్టుగా చేసింది ప్రభుత్వం అందుకని ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా రైతు బంధు అన్నారు దళిత బంధు అన్నారు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరేలా లేవు అందుకే ఈ దగాకోర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బ్రహ్మరథం పడుతున్నారు ఇంకోటి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీంభరత్ అన్న గారు ఎవరైతే ఉన్నారో అభ్యర్థిగా చూడడం లేదు మన షాబాద్ మండలానికి వస్తే ప్రతి కుటుంబంలో ఒక కొడుకులాగా తమ్ముళ్లాగా అన్నలాగా సోదరునిలాగా ప్రతి కుటుంబ సభ్యుల్లాగా చూస్తున్నారు నేనే భీంభరత్ అని నేనే రేపు పొద్దుగాల ఎమ్మెల్యే అని సగర్వంగా చెప్పుకోవాలని గడప గడపకు స్వచ్ఛందంగా తిరుగుతున్నారు ఇలా జనం ఎన్ని మాటలు చెప్పినా కారు గుర్తోళ్ళు వచ్చి ఏ పథకాలని చెప్పినా మేము 500 అంటే ఇలా 400 అంటున్నారు నువ్వు రూపాయికే గ్యాస్ అన కానీ వాళ్ళకు ఓట్లేసే పరిస్థితుల్లో జనం లేరు మళ్ళీ మోసపోయే పరిస్థితుల్లో లేరు ఈసారి పక్కా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం
రైతు ప్రభుత్వం, మంచి సంక్షేమ పథకాలు వచ్చే ప్రభుత్వం. రేవంత్ అన్న సీఎం అవుతాడు. చేవెళ్ళ గడ్డ మీద షాబాద్ ముద్దుబిడ్డ భీంభారతన్న గారు ఎమ్మెల్యే అవుతారు. ప్రజల సమస్యల మీద పోరాడే నాయకుడు, ఎప్పుడు ప్రజల కుటుంబాన్ని గుర్తించి ప్రజల కోసం. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎల్ఆర్ బ్రదర్స్ ఎన్నికల ప్రచారం వేములపల్లి మండలము ఆమనగల్లు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రభుత్వ పథకాలతో పాటు బిఎల్ఆర్ పథకాలను కూడా కలిపి ప్రతి పేద కుటుంబానికి అందజేస్తుందని తెలియజేశారు. రామలింగేశ్వర స్వామి దేవతా వాదోదకం పావనం శుభం. ఓం క్షత్రస్య రాజా వరుణోధిరాజః నక్షత్రానాగో శతభిషక్ వసిష్ఠః తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః. అందరూ కలిసిమెలిసి పనిచేసి ఆ పాదయాత్ర ఎలా సక్సెస్ చేశామో ఆ భగవంతుడు ఆలకించి మాకు ఈ గొప్ప వరాన్ని ప్రసాదించినందుకు ఆయనకి ఎప్పటికైనా రామలింగేశ్వరానికి రుణపడి ఉంటామని తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు మన మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేదిశగా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క కార్యకర్త అందరూ పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలా. గత 20 సంవత్సరాల నుంచి మనం ఎంతో నష్టపోయినాం కాబట్టి ప్రతి ఒక్కరు చేయి కలిపి ప్రతి ఒక్కరు ముందుకు పోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క యువత, మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడి నుంచి ఈ మొక్కుబడి సందర్భంగా ఇక్కడికి కొబ్బరికాయ కొట్టుకొని ఆమనగల్లు, లక్ష్మీదేవి కూడా 2 గ్రామాలు పూర్తి చేసుకొని ఎల్లుండి నుంచి మన అడిదేరపల్లి నుంచి మన రోడ్ షో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే నేను ఒక్క మాట అడుగుతున్నా, మీకు భాస్కర్రావు గారు మన ప్రజాప్రతినిధి గారు మీ జర్నలిస్టులకు ఇస్తానన్న ఇదే గుడిలో ప్రమాణ చేసి మీ జర్నలిస్టులకు ఇస్తానన్న స్థలాలు ఏమన్నా ఇచ్చాడా? ఇక చాలు. మీరు ఇదొక్కటి మీరు అందరూ గమనించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు మీరందరూ కూడా కృషి చేయాలని. ఎందుకనంటే ఆయన ఇచ్చే వాగ్దానాలన్నీ ఏదో ఆ పూట గడుపుకోవడానికి తప్ప వేరే దానికి పరికరం. ఏదో 4-5 రోడ్లు ఈ ఎలక్షన్ మూమెంట్లో వేసేసి సగానికి సగం సంపాదించుకొని ఆ డబ్బుల్ని జనాలు ఖర్చు పెడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక 2-3 వేల కోట్లు సంపాదించుకోవడానికి వస్తున్నాడు. దయచేసి అర్థం చేసుకొని ప్రజలారా గమనించండి. మనకు కావాల్సిందల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకం అయితేంది, దాంతోపాటు అభివృద్ధి కావాలా. BLR బ్రదర్స్ ఇప్పుడు దాకా చేస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు. అలాగే ఇక నుంచి వచ్చే రేపు మన గవర్నమెంట్ వచ్చి మన మిర్యాలగూడ కాంగ్రెస్ జెండా ఎగరేసిన తర్వాత అన్ని ప్రగతికి, మిర్యాలగూడ డెవలప్మెంట్కి, మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకి ప్రతి ఒక్కరి ద్వారా అక్కడ గుడి దగ్గర నుంచి ప్రమాణం చేసి చెప్తున్నా. దానికి సాయశక్తుల కృషి చేస్తానని మాటిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ గడప గడప పాదయాత్ర వెళ్లి ప్రచారం నిర్వహించారు. కొందరు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించారు అజారుద్దీన్. ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలియజేశారు.
చంద్రయానగుట్ట నియోజకవర్గం మజ్లిస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గాజీఏ మిల్లతా కాలనీలో పర్యటించారు. స్థానిక ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతూ సన్మానాలు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు డాక్టర్ నూర్ ఉద్దీన్ ఓవైసీ కూడా పర్యటించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విన్న అక్బరుద్దీన్ ఓవైసీ రేవంత్ని ఉద్దేశించి మాట్లాడుతూ మా జోలికి రావద్దు, వస్తే నీ జీవిత చరిత్ర బట్టబయలవుతుందన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ 30వ తేదీ నాడు పతంక్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి అని అన్నారు. ఎంఐఎం పార్టీని బలపరచాలని ఓటర్లకు మరీ అభ్యర్థించారు. मध्य प्रदेश में माइनॉरिटी डिक्लेरेशन करे जोर से बोलो, करे राजस्थान में करे, मिजोरम में करे, छत्तीसगढ़ में करे, तेलंगाना में करे, तो क्यों करे? इस वास्ते कि आपका इत्तेहाद, आपका शऊर और आपकी जमात और इनका बाप यहाँ पे है, इसलिए हम हैं इसलिए करें। अरे चाची को चाची नहीं बोले, चीचा को चीचा नहीं बोले, भाई को भाई नहीं बोले, और हमारा डिक्लेरेशन अरे अब्बा है यहाँ पे, रेड्डी हो और अब बोल रही कि गोशा महल नहीं गए। अरे बाबा यूपी गए तो बोल रहे कि हमारे जाने से योगी जीत गया, अब गोशा महल जाने से कौन जीतेगा हमारे? ना इधर ही चैन है ना उधर भी चैन। इनके खिलाफ लड़ रहे, उनके खिलाफ लड़ रहे, जुबली से क्यों लड़ रहे, वहां से क्यों लड़ रहे? अरे भाई हम कमजोर थे, आरएसएस का टिल्लू है, हेलो बिल्कुल ऐसा ही है। नरसिम्हा राव के खत का आरएसएस से आ गया, कांग्रेस का सदर बन गया, मैं उसको आज से नया नाम देता हूं, आरएसएस का टिल्लू, आरएसएस का टिल्लू। अरे आरएसएस के टिल्लू, तू तो आरएसएस का है, तू लड़ लेना था गोशा महल से, जीत जाना था। नहीं हम नहीं लड़ेंगे। अरे ये लोग क्यों नहीं लड़े? लड़े तो भी परेशानी, नहीं लड़े तो भी परेशानी। हिंदुस्तान के मायानाज बैट्समैन हैं, बहुत अच्छे हैं, हमने कब इनकार किया? बड़े मशहूर बैट्समैन हैं, जबरदस्त रिस्क के शॉट्स लगाते थे, उनको लगा देना था, वहां से उनको जिता लेना था, हम रोकते थे क्या? अरे भाई आप बताओ, ना इधर ही चैन है ना उधर ही चैन। इल्जाम मजलिस पे, सिर्फ मजलिस, ऐसा करी वैसा करी, वो करी ये करी। अरे 40 वर्ष तो तुम्हारा था ना इख्तियार, तो क्यों नहीं करे? किसने रोका? कुछ नहीं करे, सिर्फ इल्जाम। नहीं ऐसा करना था, वैसा करना था, नहीं ये क्यों करे, नहीं वो क्यों करे। अरे बाबा याद रखो, हिंदुस्तान में हम जैसा बोलने वाला नहीं है। హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా అమ్మవారికి అలంకరణ అనంతరము ప్రసాదం కానుకగా వెండి సిక్కలను భక్తులకు అందజేయడం జరుగుతుంది. వేలాది భక్తులు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయ అధికారిని శశికళ మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారిని సదూర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. छोड़ो भानु स्वामी बोलो छोड़ दो प्रेस वाले में।
గడిచిన 9.5 సంవత్సరాల్లో నిరుద్యోగులను, ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాలను మోసం చేసి ఏ ఒక్క హామీ నిలబొట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకు ఓటెయ్యాలో తెలపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంబర్పేట భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కృష్ణ యాదవ్ తరపున అంబర్పేట ప్రేమ్నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రెస్ మీట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్, అజారుద్దీన్లు సమర్పించిన తప్పుడు అఫిడవిట్లు నమోదుపై న్యాయ పోరాటం చేస్తా అన్నారు. ఎలక్షన్ కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చింది, ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అని విమర్శించారు. చాలా మందికి జరుగుతాయి, జరగవు. ఎమ్మెల్యేకి లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ ప్రకారం పనులు చేస్తూ ఉంటారు. చేయలేని బడ్జెట్ లేకపోతే చేయలేని పరిస్థితి వాళ్ళది కూడా, ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం బాధతో పాటు భయంతో బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. జూబ్లీహిల్స్లో దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఎవరినైనా సరే తన సొంత వారిని కానీ అపోజిషన్ వారిని కానీ కేసులు పెట్టడం, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, పేదోడు ఇల్లు కట్టుకుంటే కూల్చడం, ఇటువంటి చాలా హరాస్మెంట్ జరుగుతూ ఉంది. మీ మీడియా ద్వారా నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చూజ్ ఎ బెటర్ లీడర్, చూజ్ హూ ఆర్ అవైలబుల్ ఫర్ యూ. అంటే ఎవరైతే మీకు అవైలబుల్ ఉంటారో, మీకు అందుబాటులో ఉంటాడో, మీ కష్టాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు, మీకు మీ సమస్యలపైన పోరాడేటోళ్ళు, మిమ్మల్ని ఆదుకునేటోళ్ళ విషయం ఆలోచించండి. ఇట్లా తప్పుడు అఫిడవిట్లు ద్వారా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీ మీడియా ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. తొర్రూరు పట్టణంలో రేపు జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్రజలను భారీగా తరలించాలని మంత్రి పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేడు పాలకుర్తి, దేవురపల మండలాల పార్టీ కార్యాలయాలలో పార్టీ నాయకులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడికేనని స్పష్టం చేశారు. తాను కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించానని ఎర్రబెల్లి తెలిపారు. వైజంపి గారు, తిరుపతి యాదవ్, రమేష్, మానవ్ రవి, మానవ్ చందర్, ప్రిన్సిపల్ బుజ్జి, ప్రిన్సిపల్ సుగ్నా, ప్రిన్సిపల్ చరణ్, ప్రిన్సిపల్ శ్రీకాంత్, बराबर साइडलो मुख्य पिच्छा बराबर चिन्ना बराबर गणेश. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 20-21వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ తీశారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ లావణ్య అనిల్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, మహిళా సంఘాలు, వార్డు మెంబర్లు,
నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కుమార్ కు మద్దతు తెలిపారు. ఆ తర్వాత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే సంజయ్ కుమార్ ని గెలిపించాలని కోరారు. మన అన్ని అందరు తీసిన ఇట్లా పట్టుకోకండి అందరు ఇట్లా వెళ్ళిపోయేదాకా ఇక్కడ అటు అమ్మ బంగ్లా మీద అమ్మ కారు కొట్టుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాణ్యం నియోజకవర్గంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని ప్రజలకు అవగాహన. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచారము. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తున్న నాయకులు. చంద్రయానగుట్టలో మజ్లిస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారము. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానం. గడిచిన 9.5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ని విమర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.